వెంగమనాయుడు కాలనీలో ఉన్న చేనేత కార్మికులతో పలు సమస్యలపై మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, చేనేత కార్మికుల సమస్యలపై పట్టుచీరల రేటు తగ్గించడంపై, అలాగే నేతన్న నేస్తం, బీసీ సంక్షేమ పథకాల అమలు సమస్యలపై ఉన్నతాధికారులు, ప్రభుత్వ వారు చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జాతీయ చేనేత ఐక్యవేదిక అనంతపురం జిల్లా అధ్యక్షులు మామిళ్ళ నారాయణ స్వామి, అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుగొండ నాగభూషణం, తాడిపత్రి నియోజకవర్గం ఉపాధ్యక్షుడు మంజునాథాచారి, తాడిపత్రి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వేల్పుల మల్లికార్జున, యాడికి మండల కన్వీనర్ కోదండరాం, యాడికి మండల ప్రధాన కార్యదర్శి సోమరాజేష్ రమణయ్యాచారి, చట్టారాము, సింహం బాలకృష్ణ, కుల్లాయిరెడ్డి, సురేష్, హరికృష్ణ, ఓబుల్ రెడ్డి, లింగేశ్వర్ రెడ్డి, రామాంజల్ రెడ్డి తదితర చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని వెంగమనాయుడు కాలనీలో ఈరోజు జాతీయ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేనేత కార్మికులతో సమావేశము నిర్వహించబడినది. ఈ సమావేశంలో 23 సోమవారము యాడికి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశాము. అదేవిధంగా ఈ నెల 30వ తారీఖు చేనేత కార్మికుల సమస్యలపై అనంతపురం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా చేనేత కార్మికులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. చేనేత కార్మికులకు మాస్టర్ వీవర్స్ కూలీ ధరలు తగ్గించి 5 మాసాలు అవుతా ఉంది. ఆందోళన కార్యక్రమం చేస్తే కూడా ఇంతవరకు మాస్టర్ వీవర్స్ నుంచి ఎలాంటి సమాధానం లేదు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వము చేనేత కార్మికులకు నేతన్న నేస్తము 24,000 రూపాయలు ఇవ్వాలా. నేత కార్మికులతో పాటు అనుబంధ వృత్తుల వారికి కూడా 24,000 రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 23వ తారీఖు జరగబోయే ధర్నా కార్యక్రమంలో మాస్టర్ వీవర్స్ స్పందించి కార్మికుల కూలీ ధరలు పెంచాలా. పెంచకపోతే 30వ తారీఖు అనంతపురం కలెక్టరేట్ ముట్టడి. అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే అక్టోబర్ 4వ తారీఖున యాడికి మండల కేంద్రంలో నిరవధిక దీక్షకు కూడా ఏర్పాట్లు మేము సన్నాహాలు చేస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జాతీయ చేనేత ఐక్య వేదిక జాతీయ చేనేత ఐక్య వేదిక చేనేత కార్మికుల ఐక్యత. జై చేనేత, జై చేనేత, జై నేతన్న. జాతీయ చేనేత ఐక్య వేదిక చేనేత కార్మికుల ఐక్యత.